యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో గురువారం రాహుల్ గాంధీ అక్రమ అరెస్టు, జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జీ చేసిన దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మిడి దశరథ గుప్తా, జిల్లా నాయకులు ఏలూరి రామరెడ్డి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో గురువారం రాహుల్ గాంధీ అక్రమ అరెస్టు, జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇమ్మడి దశరథ గుప్తా, జిల్లా నాయకులు ఏలూరు రామరెడ్డి మాట్లాడుతూ బీజేపీ పాలనలో ప్రశ్నాపత్రాల లీకేజీలు నిత్యకృత్యంగా మారాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు వరుసగా జరుగుతూ కోట్లాది మంది విద్యార్థుల ఆశయాలు, వారి భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆయన ఆరోపించారు. విద్యార్థులు నెలల తరబడి కష్టపడి చదివి పరీక్షలకు సిద్ధమవుతుంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రశ్నాపత్రాలు లీక్ కావడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఇటీవల జరిగిన నీట్ ప్రశ్నాపత్రం లీక్ కారణంగా పరీక్ష నిర్వహణపై తీవ్ర వివాదం నెలకొని పరీక్ష రద్దు కావడం వల్ల దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో పొడిచేటి వెంకన్న, చిందం ప్రకాష్, మాజీ ఎంపీపీ సంఘ వేణుగోపాల్, మాజీ ఎంపీపీ రావుల హరిత దేవి, కొడపర్తి భాస్కర్, కాళీ మంజుల, ఆకుల ఆంజనేయులు, కొండలరావు, అన్నపర్తి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమం ఏంటి, అధికార పార్టీ వాళ్ళు నిరసన చేస్తున్నారని కొంతమంది అనుకోవచ్చు. మరి మనము ఢిల్లీలో అధికారంలో లేవు, తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాం. ఏసీసీ ఆదేశం మేరకు బీసీసీ ఆదేశం మేరకు అందులో ఆలయంలో మా ప్రభుత్వం జీవనైనా వారి నాయకత్వంలో ఆలయంలో నిరసన కార్యక్రమం దాదాపు 2024లో పేపర్ లీకేజ్ చేసింది. వాళ్ళు పాపం కష్టపడి వేరే తల్లిదండ్రుల పిల్లలు చదువుకొని లీకేజ్ కాకపోతే వాళ్ళు పేపర్ లీకేజ్ అవ్వదు. 2024లో ఒకసారి లీక్ చేసింది. 24లో చదువుకొని పోటీ పడ్డ విద్యార్థి 25 వరకు చదవలేక వాడు ఎక్కబడిపోతున్న ఎక్కవాడు దిగుబడిపోయి ప్రభుత్వాలు నష్టపోతుంది. కాబట్టి ఆ పిల్లలు ఢిల్లీలో ఒక అఖండిత దీక్షతో నిరసన తెలుపుతున్న సమయంలో ప్రధాని రాహుల్ గాంధీ గారు అరెస్ట్ చేసిన వారికి దేశీయ ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ త్యాగాల కుటుంబం కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు చూసిన కానీ పేదల సాధకుల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. భూములు వచ్చింది, పేదలకు ఇల్లు ఇచ్చింది, ప్రతి ఒక్కరికి పేద వర్గాలకు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నత వర్గాలకే ఇన్వాన్కే దోచిపెట్టు పేదలను నగదొక్కవలసిన చూపుతున్న పరిస్థితి వచ్చింది. దానికి మనం అందరం ఒక త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారిని మనం రాహుల్ ప్రధానిగా చూసి మోడీని గద్దెదించి రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు మనం ఈ పోరాటం ఆపకూడదు. అంచెలంచెలుగా మోడీ లక్ష్య సాధింపును మనం వ్యతిరేకించి మోడీని గద్దెదించి ధర్మేంద్ర ప్రధాన విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేసే వరకు మనం పోరాటం చేయాలని కోరుతున్నాం. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్!